అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వారణాసి నాగలక్ష్మి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందామా? 2 ఏళ్లకు ఒకసారి అయినా పుట్టింటికి రావటం మానేశావు. ఈసారైనా సంక్రాంతికి మనవళ్ళిద్దరితో అల్లుడు గారితో వచ్చి మాతో 4 రోజులు గడుపుతావని ఆశిస్తున్నాను. ఈ వాక్యాల మీదే హారిక చూపు ఆగిపోయింది. ఆ కింద రంగనాథం గారు అల్లుడిని ఆహ్వానిస్తూ రాసిన 4 లైన్లు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏడాదికోసారైనా పుట్టింటికి వెళ్ళడం, తీయని జ్ఞాపకాలు మూట కట్టుకొని వెనక్కి రావడం జరిగేది. అంజలి 9వ తరగతికి వచ్చినప్పటి నుంచి స్కూలు, కోచింగ్లతో జీవితం పరుగు పందెంలా మారిపోయింది. 4 రోజులు ఆ పల్లెటూరిలో గడపడం అంటే అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే అనే భావనలో పడిపోయారు తను, భర్త. ఇంట్లో ఒక్కొక్కటిగా చోటు చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆధునిక సదుపాయాలకు అలవాటు పడిన పిల్లలు. తాతగారి ఊరు ప్రయాణం అనగానే అబ్బా కంప్యూటర్ ఉండదు, డబ్బా టీవీ, ఇష్టమైన ఛానల్స్ ఏమీ రావు అంటూ అభ్యంతరాలు చెప్పటం మొదలుపెట్టారు. అమ్మమ్మ, తాతయ్య గారు పెళ్ళికో పేరంటానికో వస్తూ పచ్చళ్ళు, స్వీట్లు పట్టుకొచ్చి కూతురింట్లో 4 రోజులుండి వెళ్ళడమే గాని వీళ్ళు ఆ ఊరికి వెళ్ళి 5 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న అంజలికి సెమిస్టర్ పరీక్షలై సెలవులిచ్చారు. సుమంతు 9వ తరగతి, వాడికి హాఫ్ ఇయర్లీ పరీక్షలై సంక్రాంతి సెలవులిచ్చారు. వెళ్తే ఇప్పుడే వెళ్ళాలి అనుకుంది హారిక. సాయంత్రం పిల్లలొచ్చాక అమ్మమ్మ ఉత్తరం చదివి వినిపిస్తూ తన ఆలోచన చెప్పింది హారిక. అమ్మా ప్లీజ్, నేను ఈ సెలవుల్లో స్నో వరల్డ్కి వెళ్ళాలనుకున్నా, 4-5 సినిమాలు చూడాలనుకున్నా. సమ్మర్లో మాకు సెలవులు ఉండవు తెలుసా, 9th అవుతూనే 10th పోర్షన్ మొదలు పెట్టేస్తారట అన్నాడు సుమంత్. అంజలి అంతకంటే విసుగ్గా మొహం పెట్టి, ఏముందమ్మా ఆ ఊళ్ళో, దోమలు, పేడ, మురుగు తప్ప అనేసింది. హారిక ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై పిల్లల్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళు చెమర్చాయి. అంజు, తాతగారిల్లు అంటే మీకోసం కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసే అమ్మమ్మ, తాతగారు కాకుండా మీకు గుర్తొచ్చినవి దోమలు, పేడ, మురుగునా అంది. అలా ఎమోషనల్ అయిపోతావెందుకమ్మా? తాతగారు, అమ్మమ్మ అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి మనతో కొన్నాళ్ళుండి వెళ్తున్నారుగా. వాళ్ళ కోసం ఆ ఊరే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ దోమలు కుట్టాయంటే ఇంతింత దద్దుర్లు, స్నానానికి గీజర్ లేదు, షవర్ లేదు, గోళంలో నీళ్ళకి మూత కూడా ఉండదు, టాయిలెట్స్ కోసం పెరట్లో అంత దూరం పోవాలి. ఇద్దరూ వరుసగా తమ ఫిర్యాదులు చెప్పేస్తూ ఉంటే హారిక లేచి లోపలికెళ్ళిపోయింది. అంజలి భుజాలెగిరేసి ఆ విషయాన్ని వెంటనే బుర్ర నుంచి తీసేసింది. చేతిలో సెల్ఫోన్లోంచి ఎస్ఎంఎస్లు పంపించటం, అందుకోవడం ఊపిరి పీల్చనంత సులభంగా సాగిపోతుంటే చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకుంది. సుమంత్ కంప్యూటర్ గేమ్లో లీనమైపోయాడు. చీకటి పడే వేళకి శ్రీహరి వచ్చాడు. అతనికి టీ, స్నాక్స్ తెచ్చిచ్చి తండ్రి ఉత్తరం అందించింది. సరే, పిల్లలకి కుదిరితే మీరు ముగ్గురు వెళ్ళండి, నాకు ఆఫీసులో వీలయ్యేలా లేదు అన్నాడతను. పిల్లలన్న మాటలు చెప్తే ఆశ్చర్యపోతూ చూశాడు. అలా అన్నారా? అంటే ఈ సౌకర్యాలు లేని చోట వాళ్ళు ఉండలేని స్థితికి వచ్చేశారన్నమాట. ఇందులో మన తప్పే ఎక్కువ ఉంది. వాళ్ళని నేనొప్పిస్తాలే, మీరు ముగ్గురు వెళ్దురు గాని అన్నాడు. అన్నట్టుగానే ఏం చెప్పాడో గాని పిల్లలిద్దరూ ఒప్పుకున్నారు. చిన్నప్పటిలా అమ్మతో పాటు రాత్రి బస్సెక్కి తెల్లారి తాతగారి ఊరు చేరేసరికి బాల్య జ్ఞాపకాలెన్నో గుర్తొచ్చాయి ఇద్దరికి. హారికకైతే అలవాటు లేని ప్రయాణం వల్ల నడుము, కాళ్ళు పట్టేసిన బస్సు దిగేసరికల్లా చల్లని ప్రభాత పవనాలు చుట్టేసి మంచు తెరలు, కల్లాపి చల్లిన వాకిళ్ళు కనిపించి మనసు బాల్యంలోకి పరుగులు తీసింది. ఎవరి సామాను వాళ్ళు అందుకొని నడుస్తుంటే సుమంత్ హారికతో చిన్నప్పుడు కొన్ని పనులు ఎంత సిల్లీగా చేసేవాళ్ళమో గుర్తొస్తే నవ్వొచ్చిందమ్మా. బస్సులో వస్తుంటే నాకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒకసారి అమ్మమ్మ డబ్బులిస్తే నేను, అక్క, రాజు, బుజ్జి, చింటుగాడు బఠానీలు కొని తెచ్చుకున్నాం. ఇంటికొచ్చాక వాటిని పంచుకున్నాం అంటూ
ఏదో చెప్పబోయాడు. వాడి మాటలు పూర్తి కాకుండానే అంజలి పకపక నవ్వుతూ, వీడు ఒకటే ఏడుపమ్మా, నాకు తక్కువ వచ్చాయి, రాజుగాడికి ఎక్కువ వచ్చాయి అంటూ. అప్పుడు తాతగారొచ్చి 5గురిని గుండ్రంగా కూర్చోబెట్టి బఠానీలు ఒక్కొక్క గింజ ఓపిగ్గా పంచారు. ఆఖరికి ఒక గింజ మిగిలింది. ఆ గింజ మా అందరికీ చూపించి పక్కన కాలువలో పడేశారు అంది. సుమంత్ కూడా నవ్వుతూ, అలా పారేశారేంటి తాతగారు అంటే, ఆ ఒక్కటి ఎవరికిచ్చిన గొడవే కదర్రా అన్నారు. పోనీ మీరు తినకపోయారా అంటే, నాకు మీ అమ్మమ్మకి బఠానీలు తినే పళ్ళు కావురా అన్నారు. హారిక తండ్రి ఆసియా చతురత తలుచుకొని నవ్వుకుంది. ఇల్లు చేరేసరికి వాకిట్లో ముగ్గేస్తున్న సీతమ్మ ఎదురొచ్చింది. తల్లి ఆయాస పడటం గమనించి, ఈ చలిలో అలా వంగి ముగ్గులేస్తే ఆయాసం రాదా అమ్మ? నువ్వేస్తున్నావేమిటివ్వాళ? దుర్గమ్మకేమొచ్చింది రోగం? ఇవాళ పనికి రాలేదా అంది హారిక. ముగ్గు చెయ్యి తగలకుండా పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంటూ, అయ్యో అదేమిటే పండగ పూట అలా అంటావు? దానికి వయసు మీద పడింది పాపం. చలిలో పొద్దున్నే రాలేకపోతుంది. 8ంటికి వస్తుంది. అప్పటిదాకా పాచివాకిలి ఉండటం ఎందుకని చెంబుడు నీళ్లు చల్లి 2 ముగ్గు చారలేస్తున్నా అంది నవ్వుతూ. అన్నిటికీ అలా సర్దుకుంటావు గనకే వాళ్ళు నిన్నలా ఆటలాడిస్తారు అంది హారిక లోపలికి దారి తీస్తూ. లేదులే, కొడుకు పెద్దాడై ఇంకా నువ్వు పని చెయ్యనక్కర్లేదన్నా ఊరికే ఇంట్లో కూర్చొని తినలేనని చెప్పి మన ఇల్లు ఒక్కటే చేస్తుంది. పండక్కి మాత్రం నాగా పెట్టొద్దని పిల్లలు వస్తున్నారని చెప్పా అంది సీతమ్మ. వడలి ముడతలు పడ్డ తల్లి మొహం చూస్తూ అమ్మ ఎంత బలహీనంగా కనిపిస్తుందో అనుకుంది. మనవాళ్ళిద్దరూ తాతగారిని గాఢంగా అత్తుకున్నారు. తండ్రిని పరీక్షగా చూస్తూ ఏడాదిలోనే ఇంత మార్పా అనుకుంది దిగులుగా. వేడిగా కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే పక్కింటి అనసూయమ్మ మంచినీళ్లు పట్టుకోవడానికి వచ్చి, ఏమిటమ్మా హారికమ్మ, ఇన్నేళ్లపాటు పుట్టింటికి కూడా రాకుండా ఏమంత రాచకార్యాలు చేస్తున్నావు తల్లి అంది నిష్ఠూరంగా. రాచకార్యాలేం లేవు పిన్నిగారు, పిల్లలు చదువులే రాచకార్యాలు మాకు అంది నవ్వబోతూ. అమ్మకి నాన్నగారికి అంతంత జ్వరాలొచ్చినా పిల్లలెవరూ రాలేదేమిటా అని మేమంతా అనుకున్నాం. ఏమో ఎంతెంత పనుల్లో ఉన్నారో ఏమో పాపం మీరంతా అందావిడ తేలిగ్గా చురక అంటిస్తూ. హారిక మనసు చివుక్కుమంది. ఏమిటమ్మా చాలా ఎక్కువగా వచ్చిందా జ్వరం? చెప్పనే లేదేం అంది తల్లి వైపు చూస్తూ. భలేదానివి, చెప్పకపోవడం ఏమిటి? ఆవాలనే నీళ్లు పట్టుకుంటుంటే అమ్మగారు నీతో ఫోన్లో చెప్పలా ఇద్దరికి టెంపరేచర్ ఉందని? కోటయ్య గారొచ్చి మందిస్తున్నారని మీ అన్నయ్యకి చెప్పారు, నీకు చెప్పారు. ఒకళ్ళైనా వస్తారేమో అనుకున్నా యథాలాపంగా అనేసి బిందె నిండడంతో ఆవిడ వెళ్ళిపోయింది. వెనుక నుంచి సీతమ్మ, అయ్యో అదేమిటండి అట్లా అంటారు? అంత అవసరమైతే పిల్లలకి కబురు చెయ్యమా? వాళ్ళు రెక్కలు కట్టుకొని రారా అంది నొచ్చుకుంటూ. గేటు దాటుతున్న ఆవిడ, చాలేండి చెప్పొచ్చారు. కొడుక్కి చెయ్యి విరిగిందంటేను, కోడలికి బెడ్ రెస్ట్ అంటేను, కూతురికి నడుం పట్టేసిందంటేను, మనవరాలికి చికెన్ పాక్స్ అంటేను పిలిస్తేనే వెళ్ళారా మీరు? నెల రోజుల పాటు పీల్చి పిప్పి చేసే జ్వరాలతో చిక్కి సగమయ్యారు. కాస్త పథ్యం వండి పెట్టడానికి కూడా కోడలు రాల, కూతురు రాల. చాలండి సమర్థింపులు అనడం వినిపించింది. చిన్నపాటి గాలి దుమారం గిర్రున తిప్పి వదిలినట్లయి నల్లబడ్డ మొహంతో అమ్మా నాన్నల వైపు చూసింది హారిక. కాస్త తిక్క మనిషే ఆవిడ, ఆ మాటలు పట్టించుకోకు. ఏదో రాక రాక పుట్టింటికొస్తే వచ్చిన రోజే ఈవిడో హార్తి విసుక్కుంది సీతమ్మ. ఇంతలో దుర్గమ్మ వచ్చి, వచ్చారా పాపగారు అంటూ ఇంత మొహం చేసుకొని పలకరించి, అమ్మగారు అంట్లు గిన్నెలన్నీ పడేయండి, ఒక్కసారే తోమి పోతా అనడంతో సీతమ్మ లేచి వెళ్ళింది. సుమంతు తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతగారు ఆవిడకేమన్నా పిచ్చా? మన ఇంట్లో మంచినీళ్ళకి వచ్చి మనతోటే రూడ్గా బిహేవ్ చేస్తుందేమిటి? మాకన్నా ఆవిడకే మీరంటే ఇష్టం అన్నట్టు మాట్లాడుతుందేమిటి అన్నాడు కోపంగా. రంగనాథం గారు చిన్నగా నవ్వి, ఇష్టాలతో పని లేకుండా ఒకరికొకరు సాయపడటం ఇక్కడ అలవాటు నాన్న.
మంచినీళ్ళు ఒక్కటే చూసావు నువ్వు. వాళ్ళింట్లో పూసే మల్లెలు, గులాబీలు, కాసే కొబ్బరికాయలు ఎలా తెచ్చిస్తుందో చూసావా? ఇచ్చి పుచ్చుకోవటం అంటే ఏమిటో నీకు తెలియదురా అన్నారు. తండ్రి చెప్తున్నదేది హారిక చెవుల్లో దూరలేదు. ఈ పల్లెటూర్లే ఇంత, అందరి విషయాలు వీళ్ళకే కావాలి అనుకొని చిరాకు పడింది. సీతమ్మ బలవంతం మీద పూర్వకాలంలో లాగా కాకపోయినా నూనె దూమొరుగ్గా రాసుకొని సున్ని పిండితో ఒళ్ళు రుద్దుకొని తలస్నానం చేశారు. హారిక కూరలు తరిగిస్తే సీతమ్మ వంట పూర్తి చేసింది. వంటకాలన్నీ టేబుల్ మీద అమరుస్తుంటే ఎదురుంటి సుందరి వచ్చి హారికని పిల్లల్ని పలకరించి చిన్న గిన్నెతో జున్ను టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. మరో 2 నిమిషాలకి 4 ఇళ్ళ అవతలుండే రాజేశ్వరి వచ్చి, దొడ్డమ్మగారు చెప్పారు నువ్వు వస్తున్నావని. ఇవాళ దొడ్లో కాసిన గుత్తొంకాయలతో కూర చేశా. నీకిష్టమని 4 కాయలు తెచ్చా అంటూ చిన్న బౌల్ అందించి వెళ్ళింది. మూత తీసి చూడగానే హారికకే కాదు పిల్లలిద్దరికీ కూడా నోరూరింది. అంతా కూర్చొని భోజనాలు చేస్తుంటే సుమంతు అడిగాడు, ఇలా రోజు చుట్టుపక్కల అందరూ అన్నీ పంచుకుంటారా అమ్మమ్మ అని. ఆవిడ వాడి వైపు మురిపంగా చూస్తూ, రోజు కాదురా నాగన్న, ఏవైనా స్పెషల్ చేసుకుంటే ఈ ముసలాళ్ళు తమలా చేసుకోలేరని ఇలా తెచ్చిస్తుంటారు అంది. కళ్ళు మూసుకొని మొదటి ముద్ద చేతిలో పట్టుకొని ఒక్క క్షణం ధ్యానించి పక్కన పెట్టింది. అదేమిటి అమ్మమ్మ అడిగింది అంజలి. మొదటి ముద్ద పితృదేవతలని తలుచుకొని పక్కన పెడతారమ్మా అంది హారిక. మరి తర్వాత దాన్ని పారేస్తారా అడిగాడు సుమంత్. లేదు నాన్న, మన భోజనం అవగానే ఆ ముద్ద తీసుకెళ్ళి ప్రహారీ గోడ మీదో నూతి గట్టు మీదో పెడితే కాకులు పక్షులు తింటాయి అంది సీతమ్మ. రోజువారీ పనులన్నింటిలో భూతదయ్యని జోడించిన సంస్కృతి మనది. అమ్మలు, నీకు తెలుసుగా, చీమలు, ఇతర కీటకాలు, పక్షులు ముగ్గు అంటే బియ్యపిండి తింటాయి. పండగల్లో చేసే ప్రతి పనిలోనూ గమనించి చూస్తే మనసుకి ఆహ్లాదం కలిగించే కళకి తోడు సహజీవన సూత్రాలు కూడా జత చేసి ఉంటాయి అన్నారు రంగనాథం గారు. సీతమ్మ వంటకాలు చల్లారిపోకుండా తినండ్రా అనడంతో మాటలు తగ్గించి భోజనాలు ముగించారు. టేబుల్ శుభ్రం చేసి తల్లితో కబుర్లు చెబుతూ పక్క మీద వాలిన హారికకి నిద్ర ముంచుకొచ్చింది. సాయంత్రం అవుతుంటే హాల్లోంచి వినిపిస్తున్న మాటలకి మెలకువ వచ్చింది. మనవడికి భోగిపళ్ళు పోస్తున్నామని అంజలిని సుమంత్ని కూడా తీసుకొని వస్తే వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టి పళ్ళు పోద్దామని అంటుంది అనసూయమ్మ. అబ్బే, వాళ్ళు అలా రారండి, పెద్దవాళ్ళు అయ్యారు కదా అంటుంది సీతమ్మ. అక్కయ్య గారు, భోగిపళ్ళు పోసేది పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలని. బస్తీ నుంచి పసిడి బొమ్మల మనవరాలు సిసింద్రి లాంటి మనవడు వస్తే ఊరి దిష్టి తగలకుండా భోగిపళ్ళు పోసుకుంటే బాగుంటుంది. పిల్లలింత పెద్దయ్యాక మీ ఇంట్లో ఈ పేరంటం పెట్టుకోరు కదా అని మా ఇంట్లో పసివాడితో కలిపి వీళ్ళిద్దరిని కుసుమ కూతుర్ని కూడా కూర్చోబెట్టి పోద్దాం అనుకున్నా అంటుంది అనసూయ. హారిక మనసు ఆవిడ మాటల్లోని ఆత్మీయతకి కరిగిపోయింది. పొద్దున్న మీకు కోపం వచ్చిందని నాకు తెలుసులేండి. అయినా పిల్లలకి సేవ చేయించుకోవటమే కాదు, చేయడము అలవాటు చెయ్యాలి మనం. వాళ్ళు మీ ఆరాలు కనుక్కొని అవసరానికి అడగకుండానే వచ్చి చేస్తుంటే వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళ అమ్మకు అవసరమైన నాడు వచ్చి చేస్తారు. లేకపోతే రేపెప్పుడో, అయ్యో నా కూతురికి అవసరమైన నాడు దాని కూతురు కోడలు కూడా పట్టించుకోలేదని మీరే బాధపడతారు అంది. హారిక కళ్ళు చెమర్చాయి. నిజమే, ఇంత వయసొచ్చి ఎప్పుడు అమ్మ వచ్చినప్పుడు ఆవిడ ఇచ్చే ఆసరా కోసం, పుట్టింటికి వెళ్ళినప్పుడు దొరకబోయే విశ్రాంతి కోసం ఆశిస్తున్నాం అనుకుంది. సాయంత్రం భోగిపళ్ళ పేరంటానికి ఎక్కువ బతిమాలించుకోకుండానే వచ్చారు పిల్లలిద్దరూ. రాత్రి భోజనాలయ్యాక వీధి వాకిలి తుడిచి నీళ్లు చల్లి పెద్ద రథం ముగ్గు తీర్చారు తల్లి కూతురు. పక్క వాళ్ళ ముగ్గులతో పోల్చి తమదే బాగుందని మురిసిపోయారు. పక్కలు సర్దుకొని పడుకునే ముందు తల్లి అలమరాలోంచి కాలి నొప్పులకు రాసుకునే మందు ట్యూబు తీసుకోవటం చూసిన హారిక ఆవిడ వెనకే వెళ్ళి వద్దంటున్నా వినకుండా కాళ్ళకి మందు మర్దన చేసింది.
అమ్మమ్మ గదిలోకి వచ్చిన పిల్లలిద్దరూ నేను రాయనా అంటూ పోటీ పడ్డారు. సీతమ్మ నవ్వుతూ, కాళ్ళు రెండే ఉన్నాయిరా, ఇంకోటి ఉంటే ముగ్గురికి 3 ఇచ్చేదాన్ని అంది. రాత్రి పిల్లలిద్దరి పక్కన పడుకొని, మీ సెల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఏవర్రా అని అడిగింది హారిక. నాన్న అవి తీసేసుకున్నారుగా, వెనక్కెళ్ళే వరకు వాటిని వాడడానికి వీల్లేదన్నారు అన్నారిద్దరూ నిద్రమత్తులో. మధ్యాహ్నం చాలాసేపు నిద్రపోయిన హారికకి నిద్ర పట్టలేదు. తల్లిదండ్రులతో సరే, పిల్లలతో కూడా ఈ మధ్యకాలంలో తానెప్పుడు గడపనంత సన్నిహితంగా ఇవాళ గడిపింది. దూరంగా ఉన్న వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ని మెరుగుపరిచే ఆధునిక పరికరాలు భౌతికంగా సమీపంలో నివసించే ఆత్మీయుల మధ్య ఎంత దూరాన్ని పెంచుతున్నాయి. ఈ పరికరాలకు అలవాటు పడ్డ వాళ్ళు వాటికి ఎడిక్ట్గా మారి వాటి వాడకంలో ఏమాత్రం అవరోధం కలిగినా అసహనానికి లోనవుతున్నారు. అవతలి వ్యక్తి చెప్పే విషయం పనికొచ్చేదో కాదో తెలుసుకోకముందే చెవుల్ని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నారు. అమెరికాలో ఎక్కడో స్కూల్ పిల్లలకి వారంలో ఒకరోజు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదని ఆంక్ష విధిస్తారని వింది తను. అలా ఇక్కడ కూడా ప్రయత్నిస్తే బాగున్ను అనుకుంది. సంక్రాంతి నాడు ఎదురింటి మేడ మీద ఎగరేసిన గాలిపటాలు, పక్కింట్లో సంధ్యవేళ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ కన్నెపిల్లలు చేసిన బృందనాట్యం, రోజు తాతగారింటికి వచ్చే ఆవుని కనుమనాడు చక్కగా కడిగి బొట్టు పెట్టి పూజించటం, పిండి వంటలతో భోజనాలు, ఈ సంబరాల మధ్య మిగతా 3 రోజులు 3 క్షణాల్లా గడిచిపోయాయి. సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు లేకపోవడంతో పిల్లలిద్దరూ అన్ని సరదాల్లోనూ మనస్ఫూర్తిగా పాలు పంచుకున్నారు. పరిసరాలను చక్కగా పరిశీలించారు. ప్రశ్నలు అడిగారు. జవాబులన్నీ శ్రద్ధగా విన్నారు. 4వ రోజు రాత్రి బస్సుకి బయలుదేరుతూ మనవళ్ళిద్దరూ అమ్మమ్మని, తాతగారిని గాఢంగా హత్తుకొని ముద్దులు పెట్టారు. బస్సు బయలుదేరుతుంటే రంగనాథం గారు మళ్ళీ ఎప్పుడు అడిగారు నవ్వుతూ. మనవళ్ళిద్దరూ దసరాకొస్తాం తాత అన్నారు ముక్త కంఠంతో. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.